దేశంలో బంగారానికి రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణలు, పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్తో దేశీయంగా పసిడి గత 2 రోజుల భారీగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో గురువారం నాటి ట్రేడింగ్లో బంగారం భారీగా పెరగగా వెండి స్వల్పంగా తగ్గింది. పారిశ్రామిక రంగానికి తోడు రక్షణాత్మక పెట్టుబడిగా డిమాండ్ పుంజుకోవడమే ఈ రేట్ల ర్యాలీకి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లో ప్రస్తుతం ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,48,300 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ తో ముగింపు ధరతో పోలిస్తే ఇది 510 పెరిగింది. ఇక సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో ఎంసీఎక్స్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,27,300 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ తో పోలిస్తే వెండి ధర కిలోకు 284 తగ్గింది. ఫ్యూచర్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్లో కూడా బంగారం పెరిగితే వెండి తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే 302 పెరిగి 1,49,100కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కూడా తగ్గి ప్రస్తుతం 1,36,675 వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు మాత్రం తగ్గాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేట్తో పోలిస్తే కిలో వెండిపై 360 స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 2,27,990 వద్ద కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.